ఐపీఐ కుటుంబ సభ్యులందరికీ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్స్ యూట్యూబ్లో ఇస్తే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుందని భావిస్తున్నాను. ఏజ్లో అంటే వయసులో ఎవరైతే పెద్దవారు ఉన్నారో సొసైటీలో వాళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో జాబ్ చేస్తూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లలో జాబ్ చేసినప్పటికీ అందరం కూడా ఇక్కడ ఎంప్లాయీస్ కాబట్టి మన అసోసియేషనే ఎంప్లాయీస్ అసోసియేషన్ కాబట్టి మరి ఏజ్లో ఎవరైతే 10 మంది సీనియర్ ఉన్నారో ఈసారి ఈ సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ ఒక బ్యాచ్ కి సన్మానం చేయబడింది. ఈ సెకండ్ బ్యాచ్ ఈ రోజు సన్మానం చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఈ సన్మాన కార్యక్రమంలో ఈ రోజు సన్మాన గ్రహీత రాపల్లి మార్కండేయ సార్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాపల్లి మార్కండేయ సార్ గారు మరియు గూడూరు స్వామి గారు సార్ గట్టేసి క్లాప్ చేయాలి కదా గట్టిగా. అదే మాదిరిగా నేలపల్లి సత్యనారాయణ సార్ గారు మరియు దొంతుల సత్యానందం గారు మరియు ఆసం దుర్గాప్రసాద్ గారు, మండల వినోద్ గారు, గంట్యాల వెంకటేశం గారు ఇట్లా మచ్చ బాలకిషన్ గారు, నేరుగు మధుసూదన్ గారు మరియు గణిశెట్టి వెంకటేశ్వర్ గారు, ఆసం దుర్గాప్రసాద్ సార్కు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చినందున సార్ కూడా ఒకసారి ఇక్కడికి పిలవడం జరిగింది. దుర్గాప్రసాద్ సార్ గారు రాలేరనుకుంటున్నాను, కనబడతలేడు. సార్ కూడా సన్మానం ఉంది. సార్ మీ అందరికీ వేదిక స్వాగతం పలుకు. ఈ రోజున ఇంద్రానగర్ పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2వ వార్షికోత్సవానికి హాజరైనటువంటి మన ఐపీఆర్ కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే గౌరవ మిత్ర బృందానందరికీ కూడా శుభ సాయంకాలం. 2023 అక్టోబర్లో మనము ఈ మన ఐపీఆర్ సంఘాన్ని మొదలు పెట్టుకొని ఏదైతే ఉద్దేశాలకు అనుగుణంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామో శుభ అశుభ కార్యాలు మరియు మన ఉద్యోగ మిత్రులందరూ ఐక్యతగా ఉండడం, అనేక విషయాల్లో ఐక్యమత్యాన్ని నిలుపుకుంటూ ఘనంగా 2వ వార్షికోత్సవం వరకు మనము ఐక్యతగా ముందుకు రావడం చాలా సంతోషదాయకం. మరి దీనిలో పాత్రదారులైనటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా కార్యవర్గం తరఫున, ప్రత్యేకంగా నా తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్ గా 3వ సంవత్సరం మరి ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి మన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన